సార్ యు ఆర్ ద మెయిన్ పర్సన్ కదా సార్. వీళ్ళంతమందికి ఇంతమంది ఆనందపడుతున్నారు, ఇంతమంది మేము అందరం కలుసుకున్నాం, ఫ్రెండ్స్ అవుతున్నాం అని అంటే దానికి మెయిన్ పర్సన్ మీరు. సో ఇంతమంది మాటలు మీరు విన్నాక మీకు ఏమనిపిస్తుంది? I always feel fortunate and blessed, and we have a great team. It's only the team spirit. And ఈ రోజు వరకు ఎన్ని కార్యక్రమాలు చేసామంటే ఇందాక నేను నా అడ్రస్లో చెప్పినట్టుగా ఏంటంటే we have a great bonding among all of us, and that led BBG to such a glorified organization. సో ఆల్మోస్ట్ ఇప్పటికి 3000+ మెంబర్స్ వరకు ఈ గ్రూప్ లో ఉన్నారు అని విన్నాము. అండ్ ఇంకా ఎంతమంది యాడ్ అవ్వచ్చు, ఇంకా ఎంతమంది మీరు యాడ్ చేసుకునే అవకాశం ఉంది అని అంటే ఏం చెప్తారు? ఒకప్పుడు మరి చాలా పెద్ద ఫిగర్ అని అనుకున్నాము, కానీ ఇప్పుడు మాత్రం దాన్ని చాలా చిన్న ఫిగర్ అనుకున్నాం. తప్పనిసరిగా ఎందుకంటే టార్గెట్ పెద్దగా ఉంది కాబట్టి టార్గెట్ ఈజ్ మిషన్ లక్ష తప్పనిసరిగా తెలంగాణ, ద హోల్ తెలంగాణ ఇన్ పర్టికులర్ ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా BBG ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ దేర్ ఓన్ చాప్టర్, and we are going to even fund all the chapters also, and we are going to do good number of programs in each and every district also, and definitely BBG is going to be a global outfit in the days to come. సార్ ఇప్పుడు ఏదైనా మనం ఒకటి స్టార్ట్ చేసామనంటే దాంట్లో మన ఒక్కళ్ళ హ్యాండ్ ఉంటే సరిపోదు. సో మల్టిపుల్ హ్యాండ్స్ ఉండాలి, మల్టిపుల్ ఐడియాస్ కావాలి, సజెషన్స్ కావాలి. సో వీళ్ళందరూ మీకు ఎలా సపోర్ట్ చేస్తారు, ఎలాంటి ఐడియాస్ ఇస్తారు, మీరందరూ దాన్ని ఎలా ఫాలో అవుతారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఏం చెప్తారు? అదే ఇందాక అన్నట్టుగా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో కావచ్చు, ఒక్కొక్క యాక్టివిటీలో వాళ్ళు నిష్ణాతులు ఒక రంగం చెప్పాలంటే. సో ఇందాక అనుకున్నట్టు కూడా సర్వీస్ యాక్టివిటీస్ అంటే ఆయన అసలు మనకేమి ఇంకా చెప్పాలంటే అంటే అది జరిగినటువంటి అరౌండ్ 100 సర్వీస్ యాక్టివిటీస్ ఉంటే నేను కనీసం ఒక 5 సర్వీస్ యాక్టివిటీస్ నేను ఉండను, కానీ 100 సర్వీస్ యాక్టివిటీస్ తప్పనిసరిగా బోర్డు అప్రూవల్ ఉంటుంది. కానీ ఇంచుమించు ఆల్ ద 100 సర్వీస్ యాక్టివిటీలో మా జయబాబు గారు ఉంటారు, ఎందుకంటే బీయింగ్ ద చైర్మన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అంటే ఆ రకంగా ఏంటంటే డైహార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ అన్నట్టుగా ఎవరికి వాళ్ళు నా ఆర్గనైజేషన్ స్ట్రెంథెన్ చేసుకోవాలని చెప్పి అలా పరిగెత్తుకుంటూ వెళ్ళారు కాబట్టి ఆర్గనైజేషన్ ఈ స్టేజ్కి వచ్చింది. అలాగే ఏదైనా కానీ అలాగే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ టూర్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళు చేసేటువంటి ఈవెంట్స్ అవ్వచ్చు, మనకు కేవలం నిమిత్తం మాత్రం అంటే వాళ్ళు ఏం చెప్పాలంటే బోర్డులో డెసిషన్ తీసుకోవడం వరకే తప్ప తర్వాత అంతా ఏ కమిటీ వాళ్ళు చూసుకోవడమే. ఇప్పుడు మా కృష్ణమూర్తి గారు ఉన్నారు, ఇంకా ఆయన 24/7 ఆయన పరిగెత్తుని ఉంటాడు, ఆయన ఏదో ఒకటి చేయాలని. అలాగే ఆయన సపోర్ట్ మన మారుతీరామ్ గారు, ఇలా అందరూ ఆ రకంగా ఏంటంటే మాకు అదృష్టం అది. నేనే చెప్పండి, అది BBG చేసుకున్న అదృష్టం. అలా దొరికారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో ఇప్పుడు కొన్నాళ్ళు 6 నెలలు చేస్తున్నారు, ఇంకోటి 3 నెలలు 4 నెలలు కొంచెం రెస్ట్ తీసుకుంటారు, ఇంకోటి ఎవరు కొత్త వాళ్ళు వస్తారు. ఇవన్నీ ఇట్స్ ఏ గ్రేట్ జర్నీ, రియల్లీ వీఆర్ చెరిషింగ్ ఇట్. హాయ్ సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నామా. సో ఇందులో ఈ BBG లో మీ రోల్ ఏంటి సార్, మీ డిజిగ్నేషన్ ఏంటి? యువర్ నేమ్ అండ్ డిజిగ్నేషన్. రాముడు లక్ష్మణరావు నా పేరు, సెంట్రల్ బ్యాంక్ నుంచి రిటైర్ అయ్యాను. BBG LMP కొన్నాను. ప్రస్తుతం ఇప్పుడు నేను చీఫ్ కోఆర్డినేటర్ ఫర్ BBG. ఈ ఏజిఎం కి నేను చైర్మన్ కూడా. ఏజిఎం కండక్ట్ చేయడానికి నన్ను చైర్మన్ నియమించారు. అందరి సహకారంతో నేను ఏర్పాట్లు మనం చేయడం జరిగింది. దాదాపుగా ఒక 250 మంది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఇప్పటికే 200 పైన మెంబర్స్ లోపల కూర్చున్నారు. మా యాన్యువల్ జనరల్ మీటింగ్ అంటే ఈ సంవత్సరంలో మేము చేసిన యాక్టివిటీస్ ఏమిటి, ఇక ముందు చేయబోయే యాక్టివిటీస్ ఏంటి అనేది డిస్కస్ చేసి అకౌంట్స్ గురించి అందరూ కూడా మెంబర్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం అనమాట. ఇది మెయిన్ లక్ష్యం, ఏజిఎం యొక్క ప్రధాన లక్ష్యం అదనమాట. ఆఫ్టర్ రిటైర్మెంట్ మళ్ళీ మీరు BBG లో జాయిన్ అవ్వడం, సో ఈ ఎక్స్పీరియన్స్, ఈ అనుబంధం BBG అనేది ఒక సర్వీస్ సంస్థ అనమాట. లైక్ మైండెడ్ బ్యాంకర్స్ అంతా కలిసి, అన్ని బ్యాంకుల వాళ్ళంతా కలిసి, ఒక సెంట్రల్ బ్యాంకే కాకుండా అన్ని బ్యాంక్స్ రిటైరీస్ అందరం కలిసి దీంట్లో ఒక సంస్థగా ఏర్పడుతున్నాం. ప్రసాద్ గారి అధ్యక్షతలో ఇది ఏర్పాటైంది. వారి చొరవతో ఈ సంస్థ దాదాపు 4000 మెంబర్స్ దానికి అయింది. దీంట్లో పర్మనెంట్ లైఫ్ మెంబర్స్ 604 మెంబర్స్ ఉన్నారు. మేమంతా కూడా సర్వీస్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తాం ప్రజలకి. ఈ మధ్యలో కూడా మనకు ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఫండ్కి, తెలంగాణ చీఫ్ మినిస్టర్ ఫండ్ కూడా ₹1,50,000 మేము డొనేషన్ జరిగింది. అలాగే కొంచెం యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎప్పుడైనా అవసరం వస్తే వాళ్ళు కూడా ఈ మధ్య ఒక 60,000 దానికి చేసాం. పూర్ స్టూడెంట్స్, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు కూడా మమ్మల్ని అప్లై చేస్తే వాళ్ళు కూడా వాళ్ళకి ₹50,000 లక్షల పైన మీ సహకారం చేయడం జరుగుతుంది. అలా సర్వీస్ యాక్టివ్ చేస్తుంటాం. గత సంవత్సరం 24లో జనవరి కంప్లీట్ మొత్తంగా సర్వీస్ యాక్టివిటీస్ ముందుగా నిర్వహించి దాదాపు 64 సర్వీస్ యాక్టివిటీస్ చేసాం. చాలా ఎక్కువ చేసాం. కరుణా సేవా సమితి అని చెప్పి, గోసేవా ప్రాజెక్టు, ఇలా రకరకాల సర్వీస్ యాక్టివిటీస్ చేస్తుంటాం అందరి సహకారంతో. అది సో ఈ BBG లో చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా సార్. సో ఇన్ని ప్రోగ్రామ్స్ మీకు అల్లదిగా మీరు చూస్తూ ఉంటారు. సో ఇన్ని ప్రోగ్రామ్స్ మీరు కూడా పార్టిసిపేట్ చేయడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు
రిటైర్ అయిన తర్వాత ఎక్కడెక్కడ ఉంటాము, ఇటువంటి మీటింగ్ అయినప్పుడు అందరం కలుసుకుంటాం. ఆత్మీయ సభ మాదిరిగా అందరం పాత బ్యాంకులో రిటైర్ అయిన అందరం కూడా కలుసుకొని ఒకరికి అర్థం చేసుకొని ఒక బ్యాంకుల వారు కాకుండా మిగతా బ్యాంకుల వారితో కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అలా చక్కటి వాతావరణం ఏర్పడుతుంది, మైండ్కి ఒక సంతోషంగా ఉంటుంది. సార్ ఈ బీబీజీలో జరిగే ప్రతి ప్రోగ్రామ్ కి మీరు ఇచ్చే ఐడియాస్ సలహాలు అలా ఎలా ఉంటాయి సార్? అసలు అందరం కలిసి చేసుకుంటాం. కమిటీ ఉంటుంది, కమిటీ తీర్మానం చేసుకొని ఏం చేయాలో ఎలా చేద్దామని చెప్పి ప్రెసిడెంట్ గారు ప్రసాద్ గారి అధ్యక్షత కమిటీ ఏర్పాటు చేస్తాం. ప్రతి నెల ఒకసారి కలుసుకుంటాం. ప్రతి మంత్ కూడా 10-20 మంది కమిటీ మెంబర్స్ ఉంటాం. అందరం కలిసి ఏం చేద్దాం ఎలా చేయాలని చెప్పి ఒక సమిష్టి నిర్ణయంతో కార్యక్రమం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సార్, నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. Good morning. My name is U. Vijayanand, BBG member and also LMP member and FMP member. నేను బీబీజీలో 2022లో జాయిన్ అయ్యాను. ఈ ఆర్గనైజేషన్ చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి ప్రజలకు కానీ, రిటైర్డ్ బ్యాంకర్స్కి కానీ, వర్కింగ్ బ్యాంకర్స్కి కానీ వివిధ సర్వీస్ సెల్ఫ్లెస్ కమిటీ అన్నమాట. ఏ కార్యక్రమం చేసినా అందులోన సెల్ఫ్లెస్ అంటే బెనోలెన్స్, సర్వీస్ ఓరియంటెడ్ తప్ప ప్రాఫిట్ ఓరియంటెడ్ ఎక్కడ నేను ఇంతవరకు అబ్జర్వ్ చేయలేదు. వీళ్ళు ఇదే కాకుండా బ్యాంకర్స్తో మీటింగ్ పెడుతుంటారు, అలాగే మంచి మంచి టూర్లు కండక్ట్ చేస్తుంటారు. ఇది డొమెస్టిక్ కానీ, ఇంటర్నేషనల్ కానీ, లోకల్ టెంపుల్స్ కానీ. అలాగే బీబీజీ ఒక మహిళా విభాగం కూడా వీళ్ళు పెట్టారు. ఈ బీబీజీ రిటైర్డ్ బ్యాంకర్స్ వాళ్ళ వైఫ్స్ వాళ్ళు కూడా మెంబర్స్ అవుతారు. వాళ్ళు కూడా యాక్టివ్ పార్టిసిపేషన్, వాళ్ళ కార్యక్రమాలు వారు ఉమెన్స్ డే కానీ లేకపోతే ఇంకేదైనా ఉమెన్ కి సంబంధించిన ఏ కార్యక్రమం అయినా చాలా చక్కగా నిర్వహించి, అలాగే టెంపుల్ టూర్స్ కూడా చాలా చక్కగా చేశారు. ఈ ఇవాళ మా ఫౌండర్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారు అయితేనేమి, లక్ష్మణ్ కుమార్ గారు అయితేనేమి, జేపీ సుధాకర్ గారు అయితేనేమి, కృష్ణమూర్తి గారు అయితేనేమి, వీళ్ళందరూ ప్రతి విషయం మనకి ఇన్ఫర్మేషన్ పంచుకుంటారు, పార్టిసిపేట్ అయ్యేటట్టు చూస్తారు, అది సక్సెస్ అయ్యేటట్టు చూస్తారు. మనం కూడా చాలా హ్యాపీగా ఉన్నాము. ఓన్లీ బాగుంది, మనకు ఒక ఆర్గనైజేషన్ ఉంది మనకంటూ ట్విన్ సిటీస్ లోన మన కష్టాలు చెప్పుకోవడానికి, లేకపోతే మన ప్రాబ్లమ్స్ ని ఇచ్చేయడానికి, లేకపోతే మనకి ప్రాబ్లమ్స్ ఏదైనా మెడికల్ గా హెల్ప్ కావాలన్నా, లేకపోతే ఎప్పుడైనా ఏదైనా మనం నిస్సహాయ స్థితిలో ఉంటే ఇమీడియట్ గా కాల్ చేస్తే దే ఆర్ కమింగ్ అండ్ హెల్పింగ్ అస్. సో థ్యాంక్స్ టు బీబీజీ అండ్ ఆల్సో ఐఎమ్ ప్రౌడ్ టు బి ఎన్ ఎల్ఎంపీ ఇన్ దిస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సార్. ఇందులో మీరు చాలా ట్రిప్స్ కూడా తీసుకెళ్తారు అని అన్నారు కదా సార్, ఇంటర్నేషనల్, నేషనల్ అవన్నీ. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? నేను వెళ్ళానండి. నేను ఇందులో దుబాయ్ ట్రిప్ వెళ్ళామండి. చాలా సక్సెస్ఫుల్ గా మాకు అయింది. మాకు చాలా హ్యాపీగా అన్ని చూపించారు. తక్కువ ఖర్చుతో సెక్యూర్డ్ గా అన్ని కవర్ చేశారు అనమాట. విత్ ఇన్ లిమిటెడ్ టైమ్ లోన, విత్ లిమిటెడ్ ఎక్స్పెండిచర్ లోన అన్ని ప్లేస్లు కవర్ చేశారు. దేవ్ టేకెన్ ఆల్ ద కేర్స్ అనమాట. మనకి హ్యాపీగా వెళ్ళాం, రిపోర్ట్ చేసాం, మళ్ళీ మన ఇంటికి దిగబెట్టే వరకు దేవ్ ఫాలోడ్ అప్. అలాగే డొమెస్టిక్ టూర్ లో కేరళ వెళ్ళాం. అలాగే అక్కడ కూడా మంచి మంచి హోటల్స్, మంచి మంచి ప్లేసెస్ తిప్పారు. కంఫర్టబుల్ గా విత్ ఫ్యామిలీ మేము ట్రావెల్ చేసాం. అలాగే లోకల్ టెంపుల్ టూర్స్ లో కూడా లేడీస్ తో కూడా పార్టిసిపేట్ చేసాం ఒకసారి. అలాగే కన్హావనం తీసుకెళ్లారు మాకు. అలాగే ఇదే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ టూర్ కండక్ట్ చేశారు. అన్ని చాలా బాగున్నాయి. ఏది ఎక్కడ మాకు ఏ ఇబ్బంది లేదు. హ్యాపీ, వెరీ హ్యాపీ విత్ బీబీజీ. విల్ కంటిన్యూ ఇన్ బీబీజీ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. నమస్తే అండి. మీ పేరు? నా పేరు స్వామి అచ్యుతరావు. ఇండియన్ బ్యాంక్ లో రిటైర్ అయ్యాను సీనియర్ మేనేజర్ గా. భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్, దీన్ని షార్ట్ ఫామ్ లో అబ్రివేట్ బీబీజీ, దీంట్లో మొదటి నుంచి కూడా ఉన్నాను. చాలా బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. చాలా ప్రతి బ్యాంకు కూడా ఒక అసోసియేషన్ అంటూ ఉంటుంది, కానీ ఏ అసోసియేషన్కి సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా అన్ని బ్యాంకుల్ని కలుపుకొని, అన్ని బ్యాంక్ ఎంప్లాయీస్ ని, రిటైర్ అయిపోయిన వాళ్ళని, సర్వీస్ లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా కలుపుకున్నారు. అంతేకాకుండా భర్తలే కాకుండా భార్యలు ఉంటారు, వాళ్ళు బ్యాంకర్స్ కాకపోయినా కానీ వనితా విభాగ్ అనేది ఏర్పాటు చేశారు. అలాగే టూర్లని, గెట్ టుగెదర్లని చాలా కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత దీంట్లో ఆణిముత్యాలు, డైమండ్స్, ఇట్లా ఎందరో మహానుభావులు ఉన్నారు. దీంట్లో ఎంతో చిన్న పదవి కాడి నుంచి పెద్ద పెద్ద పదవుల వరకు కూడా రిటైర్ అయిపోయి దీంట్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా బాగా యాక్టివిటీ చేస్తున్నారు. సాంఘిక, ఆర్థిక, సామాజిక, మన ఏమంటారు, అన్ని ఒక మంచి క్యారెక్టర్స్ నిర్మించడానికి, అవేర్నెస్ తేవడానికి, సరదా గ్రూపులు, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ అనమాట. మీరు కూడా బీబీజీ దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా? ఎలా అనిపిస్తుంది? నేను పాల్గొన్నానండి, చాలా వరకు పాల్గొన్నాను. అయితే నాకున్న షార్ట్ టైం, నేను సర్వీస్ యాక్టివిటీస్ లో ఉన్నాను, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ లో.
ఎక్కువ టైం దానికే స్పెండ్ చేస్తున్నాను రిటైర్ అయిన దగ్గర నుంచి కూడా. అయినా కానీ భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ దానికి వస్తున్నాను, మ్యాక్సిమం వస్తున్నాను. చాలా బాగా కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మమ్మల్ని ప్రశంసంగా సమాజంలోకి తీసుకుపోతున్న ఏమిటి సోషల్ పోస్ట్కి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో సార్, నమస్తే. నమస్తే మీ మేడం. నేమ్ సార్? నా పేరు శ్రీనివాస్ అండి. నేను కరూర్ వైశ్య బ్యాంక్లో 30 ఏళ్ళు వర్క్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. 2023 జూన్లో బయటకు వచ్చాను. తర్వాత భాగ్యనగర్ బ్యాంకర్స్ గ్రూప్ గురించి తెలుసుకుని ఇమీడియట్గా జాయిన్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు చేసే సోషల్ సర్వీసెస్ కానీ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ నాకు చాలా బాగా అనిపించి, ఎందుకంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, అందరు బ్యాంకర్స్ కలిసే అవకాశం ఉందని రిటైర్డ్ అయిన వాళ్ళు, ప్రజెంట్గా వర్క్ చేసేవాళ్ళు కూడా జాయిన్ అయ్యారని తెలిసింది. అందుకే ఇమీడియట్గా జాయిన్ అయ్యాను. మీరు ఈ సర్వీసెస్ లో ఉన్నారా సార్? అంటే అప్పుడు ప్రోగ్రామ్స్కి అయితే వస్తున్నాను. సర్వీస్ అంటే నేను వచ్చి కొద్దిగా దూరంలో ఉంటున్నాను ఇక్కడ, కాబట్టి ప్రోగ్రామ్స్ అన్నిటికీ అటెండ్ అయితే అవుతున్నాను. ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నప్పుడు? ప్రతి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతూ ఉంటారు కదా, ఆ ప్రోగ్రామ్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చాలా తప్పకుండా. ఎందుకంటే ఒక రిటైరీ యాజ్ ఏ రిటైరీ ఎంటర్టైన్మెంట్ కానీ, సోషల్ సర్వీస్ కానీ అన్నిట్లో ఉండాలి. కొన్ని సోషల్ సర్వీసెస్ ప్రోగ్రామ్ లైక్ మన అన్నదాన కార్యక్రమాలు అలాంటి దాంట్లో కూడా అటెండ్ అయ్యాను నేను. అలాంటివన్నీ చేసేసరికి ఒక రకమైన మనకే హ్యాపీనెస్ అనేది తెలియకుండా ఇది వస్తుంది. ఎందుకంటే ఆనందం అనేది ఎవరైనా కొనుక్కోవడలేమో, అది ఆటోమేటిక్గా మనం ఏమైనా సేవ చేస్తేనే వస్తుంది అనేది నా నమ్మకం. సో ఈ బీబీజీ త్రూ ట్రిప్స్ కి వాటికి కూడా తీసుకెళ్తారు, పిక్నిక్స్ కి అని విన్నాము. సో మీరేమైనా వెళ్ళారా? వెళ్ళే మేడం, మొన్న మన కార్తీక మాసంలో జరిగిన దానికి వెళ్ళాము. చాలా బాగా జరిగింది. అంత అరేంజ్మెంట్స్ అంతా కూడా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నామ్మా. మీ నేమ్ సార్? మీరు ఇంతకు ముందు ఏ బ్యాంక్ లో వర్క్ చేశారు? రిటైర్ అయిపోయారా, ఇంకా వర్క్ చేస్తున్నారా? నా పేరు చక్రధరరావు. నేను ఇండియన్ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్ గా చేసి రిటైర్ అయిన 2018లో. 2020 నుంచి నేను బీబీజీ గ్రూప్ లో మా ఫ్రెండ్ అచ్యుతరావు గారు చెప్పడం వల్ల నేను జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఇవి బీబీజీ యొక్క సోషల్ సర్వీసెస్ అవి నాకు చాలా నచ్చి నేను కూడా కొన్ని సోషల్ సర్వీస్లో పార్టిసిపేట్ చేశాను. తర్వాత నాకు కొద్ది కల్చరల్ యాక్టివిటీస్ మీద కొద్ది ఇంట్రెస్ట్ ఎక్కువ, పాటలు పాడుతూ ఉంటాను. మన బీబీజీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ ఎంకరేజ్ చేసింది. వాటి ప్రోగ్రామ్స్లో పాల్గొన్నాను. ఐ అప్రిషియేట్ ది ఎఫర్ట్స్ ఆఫ్ సోషల్ సర్వీసెస్ బై ది బీబీజీ. అండ్ దాంతోపాటు నేను ఎల్ఎంపీగా కూడా ఉన్నాను. సో ఐఎమ్ కంటిన్యూయింగ్ ది సేమ్. సో ఇందులో జాయిన్ అయ్యాక వీళ్ళతో అనుబంధం, మీ ఎక్స్పీరియన్స్ బీబీజీలో 3 years, ఆల్మోస్ట్ ఒక 5 years 6 years అవుతుంది సార్. ఎలా అనిపించింది? చాలా, ఎందుకంటే చాలా మంది అనేక బ్యాంకులలో, అంటే మామూలుగా మా ఇండియన్ బ్యాంక్ ఫ్రెండ్స్ కలుస్తుంటాం, కానీ మిగతా బ్యాంకుల వాళ్ళతో కూడా ఫ్రెండ్షిప్ ఏర్పడడం, తర్వాత అనేక ఇప్పుడు టూర్లు, సోషల్ సర్వీసెస్, తర్వాత టూర్లు, ఇంకా ఇవన్నీ దానివల్ల ఏంటంటే యూనిటీ. ఆఫ్టర్ రిటైర్మెంట్ ఏంటి, ఎంజాయ్మెంట్, ఫ్రెండ్షిప్, ఇవన్నీ కూడా పెరుగుతుంది. దాంతోపాటు సోషల్ సర్వీసెస్, సోషల్ యాక్టివిటీస్. కాబట్టి ఐ లైక్, ఇప్పుడు ఓన్లీ కూపస్ సమండూకం లాగా ఇంట్లో కూర్చుంటే బదులు ఇట్లా ఫ్రెండ్షిప్ అనేది చాలా ఉంటుంది. ఇట్స్ వెరీ యూస్ఫుల్ అండ్ మంచి ఒక మోటో తోటి స్టార్ట్ చేశారు ప్రసాద్ గారు. అండ్ ఈ బీబీజీలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళలకు సంబంధించిన కూడా ఎలిమెంట్స్ కూడా కొన్ని కార్యక్రమాలను వీళ్ళు ప్లాన్ చేశారు. అండ్ మిమ్మల్ని కూడా పిక్నిక్స్ కి, ట్రిప్స్ కి తీసుకెళ్తూ ఉన్నారు. సో ఇవన్నిట్లో మీరు పాల్గొనడం, మీరు కూడా పాలు పంచుకోవడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగా. ఇంకోటి ఏంటంటే ఇటు ఆధ్యాత్మిక, అంటే టెంపుల్స్ అవి ఇవి కూడా టూర్లు మేము పార్టిసిపేట్ చేసాం. అదే విధంగా కొన్ని చోట్ల ఈ పిక్నిక్స్ అవి ఇవి కూడా చేసాం. ఈ మహిళా విభాగ వాళ్ళు అనేక ఈ తంబోలాలు అట్లాంటివి మా మిసెస్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. చాలా మంది లేడీస్, ఎంతో మంది ఫ్యామిలీస్ తోటి వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఎంజాయ్ దిస్ బీబీజీ సర్వీస్ మోటో తోటి ఎక్కువగా ఉంది. సో వాళ్ళతోటి మళ్ళీ ఇంకోటి ఏంటంటే హెల్త్ క్యాంప్స్ అని చెప్పేసి డాక్టర్లతోటి మరి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయించడం, అవి కూడా ఆన్లైన్లో అది కూడా చేశారు. చాలా వరకు అంటే మనకు డౌట్స్ ఏమైనా ఉంటాయి. అదేవిధంగా కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ తోటి పరిచయాలు ఏర్పాటు చేయడం, ఇంకా ఏమైనా కన్సెషన్స్ మనకి గ్రూప్ ద్వారా అట్లా కూడా జరుగుతున్నాయి. టూర్లు, ఇంటర్నేషనల్ టూర్స్, నేషనల్ టూర్స్, అవి కూడా చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు. సో అట్లా పుణ్యస్థలాలు కానీ మరి విహార స్థలాలకు కూడా చాలా బాగుంది.
సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్.